వెల్లనొస్తే స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెట్రోల్ బంకులను తనిఖీ చేసిన చీఫ్ విప్ జీవి జేసీలు. గిరి ప్రదక్షిణ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి. డీజిల్, పెట్రోల్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లా జేసీ సంజన సిన్హా వినుకొండ పెట్రోల్ బంకులను సందర్శించి తనిఖీ చేశారు. అనంతరం ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు జేసీ సంజన సిన్హా విలేకరులతో మాట్లాడారు. పెట్రోల్, డీజిల్ కొరత విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని చీఫ్ విప్ జీవి ఆదేశించారు. ఈ సందర్భంగా జేసీ సంజన సిన్హా మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ కొరత లేదని డీలర్లు, కంపెనీ ఆఫీసర్లు కృత్రిమంగా సృష్టించాలని, దీనిని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వినియోగదారులు ఎటువంటి ఆందోళన చెందరాదని, పెట్రోల్, డీజిల్ యథావిధిగా అందుబాటులో ఉంటుందని, అందుకు జిల్లా అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటుందని జేసీ తెలిపారు. కలెక్టర్ గారు కూడా ఇంకొక కొన్ని నియోజకవర్గాలకు వెళ్ళటం జరిగింది. ఇట్లా మన జిల్లా కలెక్టర్ గారు సకాలంలో వెంటనే నిన్న చెప్తే ఈరోజు వెంటనే జేసీ గారు, కలెక్టర్ గారు అందరూ కూడా పెట్రోల్, డీజిల్ మీద ప్రజలకు ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం, అట్లాగే ఎక్కడైనా అక్రమ నిల్వల నుంచి వాళ్ళు ఏదైనా తప్పుడు స్కేర్ సిటీ క్రియేట్ చేస్తే కూడా దాని మీద చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాంటి పరిస్థితి లేదు. అర్థం ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవడానికి కలెక్టర్ గారు, జేసీ గారు, అట్లాగే ఎస్పీ గారు అంతా కూడా దీని మీద ఫుల్ స్పెషల్ డ్రైవ్ పెట్టినందుకు కలెక్టర్ గారికి, జేసీ గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. 2 డేస్లో ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పారు. 2-3 డేస్లోనే ఈ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అవుతుంది. వాళ్ళు కొంచెం డీడీలు కట్టడంలో, అమౌంట్ కట్టడంలో కూడా కొంత శనివారం కట్టకపోవడం వల్ల కొంత డిలే అయిందని చెప్పి జేసీ గారు చెప్పారు. దీన్ని తొందరలోనే రెక్టిఫై చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే కొన్ని హ్యాబిటేషన్స్లో డీలర్షిప్ లేనటువంటి తండాలు, చిన్న చిన్న హ్యాబిటేషన్స్ ఉన్నాయి. బస్సు సౌకర్యం లేదు, బస్సు సౌకర్యం లేదు. ఆ తండాలో ఉన్న 100 కుటుంబాలు వాళ్ళు పక్కన వెళ్ళి డీలర్ షాప్కి వెళ్ళి తీసుకొని రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆడ చిన్న స్టాక్ పాయింట్ తహసీల్దార్ గారి ద్వారా ప్రతి ఊర్లో, ఎన్ని ఊళ్ళో అయితే అసలు ఆడ డీలర్ లేదో, రేషన్ షాప్ డీలర్ లేదో, అక్కడ ఒక పాయింట్ ఇచ్చి అక్కడ ఆ ఊరు ఎన్ని కుటుంబాలు వాళ్ళకి సంబంధించినటువంటి బియ్యం, రేషన్ ఆ ఊళ్ళో దించేసి అక్కడికక్కడే వాళ్ళంతా పక్క ఊరు వచ్చి తీసుకెళ్లే పని లేకుండా, అవస్థలు పడే పని లేకుండా, మళ్ళీ ఆటోకి 50 రూపాయలు ఖర్చు పెట్టడం ఒక్కొక్కళ్ళు, ఈ ఇబ్బందులు తప్పుతాయి. కాబట్టి ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని ఈ రేషన్ షాపుల్ని, స్టాక్ పాయింట్స్, చిన్న చిన్న స్టాక్ పాయింట్స్ ప్రతి విలేజ్కి, చిన్న తండాలకి, అలాగే ఎస్సీ కాలనీలకు కూడా దూరంగా, ఊరికి దూరంగా 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంటే వాటికి స్టాక్ పాయింట్స్ ఇచ్చి స్పెషల్గా మానిటర్ చేయాలని, ఆ ఊర్లోనే ఆ స్టాక్ పాయింట్ పెట్టి అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నేను జేసీ గారిని కోరుతున్నా. దానివల్ల ప్రజలకు చాలా హెల్ప్ అవుతుందని సందర్భంగా కోరుకుంటూ జేసీ గారు యాక్టివ్గా ఉన్నారు. ఈ సమస్యలన్నీ కూడా 1 by 1, ఈరోజు పెట్రోల్, డీజిల్ సమస్యలు, అట్లాగే ఇళ్ల స్థలాలు, అట్లాగే పేదలకి, ఇప్పుడు రైతులకి అగ్రహార భూములు కానీ, బ్రాహ్మణ అగ్రహారాలు, ఈ అనాదిగా అన్సర్వేడ్ ల్యాండ్స్ మీద ఒక స్పెషల్ డ్రైవ్ చేసి రైతులకి న్యాయం చేస్తుందని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. మరి ఈరోజు పెట్రోల్, డీజిల్ సమస్య మీద వెంటనే స్పందించి వచ్చినందుకు జేసీ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, రైతులకు తొందరలో పట్టాలు ఇచ్చే విధంగా, అలాగే ఇళ్ల స్థలాలు కూడా మంచి లొకేషన్స్, స్థలాలు గుర్తించాల్సిందిగా నేను ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. వారు పాజిటివ్గా స్పందించినందుకు అభినందనలు. స్థానిక నిర్మలా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఉమ్మడి గుంటూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీ వై శ్రీనివాసరావు, అధ్యక్షులు శివశంకర్ పర్యవేక్షణలో రేపటి నుండి ఉమ్మడి గుంటూరు జిల్లా స్థాయిలో బాల్ బ్యాడ్మింటన్ బాలురకు రెసిడెన్షియల్ సమ్మర్ కోచింగ్ క్యాంపును నిర్వహిస్తున్నట్లు బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ బి జోనా నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా క్రీడా ప్రాంగణాన్ని సుపీరియర్ సిస్టర్ సిసిలి, సిస్టర్ రాణి, సిస్టర్ సెలీన్, త్రిపురాపురం డీసీ చైర్మన్ గంగినేని రాఘవరావు, పిడి రాధాకృష్ణమూర్తి, గణప వీరాంజనేయులు, డి మణి, మద్దం వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు ఈ సమ్మర్ కోచింగ్ క్యాంపు మే 12వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు జోనా నాయక్ తెలిపారు. వినుకొండ శ్రీ రామలింగేశ్వర స్వామి కొండ చుట్టూ జరుగుతున్న గిరి ప్రదక్షిణ రోడ్డు నిర్మాణ పనులను ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పరిశీలించారు. ఇంజనీరింగ్ అధికారులతో కలిసి రోడ్డు పనులను పరిశీలించి నాణ్యత ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ, గిరి ప్రదక్షిణ రోడ్డు 1.80 కోట్లతో నిర్మాణ పనులను 2 నెలలుగా శరవేగంగా చేపట్టడం జరిగిందన్నారు. మరో నెల రోజుల్లో రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయడం జరుగుతుందని వివరించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో బొల్లా బ్రహ్మనాయుడు గిరి ప్రదక్షిణ రోడ్డు నిర్మాణం నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. మెట్ల మార్గాన్ని తొలగించి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు గిరి ప్రదక్షిణ రోడ్డు శరవేగంగా జరుగుతూ ఉంది. మొన్న మధ్యనే ఇప్పటికీ సుమారుగా 2 నెలలు కావస్తుంది. 2 నెలల క్రితం అంటే అడవిలాగా
కొండ చుట్టూరు అడవిలాగా ఉన్న ప్రాంతాన్ని మనం చూసాం. గత పాలకులు, గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఇదిగో గిరిప్రదక్షిణ రోడ్డు 3 నెలల్లో పూర్తి చేస్తామన్నాడు. ఆయన పొలం దగ్గర చక్కగా సిమెంట్ రోడ్డు వేసుకున్నాడు. ఆయన ల్యాండ్ కొండ దగ్గర, ఆ 9 ఎకరాలు నరసింహారెడ్డి దగ్గర కొన్నటువంటి ల్యాండ్ దగ్గర ఆడ సిమెంట్ రోడ్డు వేసుకున్నాడు. గిరి ప్రదక్షిణ రోడ్డు గాలి కుదిలేశాడు. 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉండి గిరి ప్రదక్షిణ రోడ్డు పూర్తి చేయకపోవడం ఎంత బాధాకరం. రామలింగేశ్వర స్వామి గుడి అంటే ఓ త్రేతాయుగం నాటి చరిత్ర ఉన్నటువంటి గుడి కాబట్టి దాన్ని కూడా నిర్లక్ష్యం చేయటం, మెట్ల రోడ్డు పడగొట్టేశారు, దాన్ని నాశనం చేశారు. మీరు ఘాట్ రోడ్డు పూర్తి కాకుండానే మెట్ల రోడ్డు తీసి పడేయటం ఎంతవరకు సమంజసం? ఎందుకు అలా చేయటం? రాళ్ళు ఎక్కడ దుల్లి చేశారు. దానివల్ల ఎంత ప్రమాదం, వచ్చే వాళ్ళ మీద రాళ్ళు దుల్లి పడితే ఎంత ప్రమాదం. దాన్ని తీసి ఆడ ఘాట్ రోడ్లో తవ్వకంలో వచ్చినటువంటి రాళ్ళు తీసుకెళ్ళి బయట ఇంజనీర్లు చెప్పిన కాడ పోయాల. ఆయనే ఇంజనీరు, ఆయనే కాంట్రాక్టరు, ఆయనే ఎమ్మెల్యే. ఆ విధంగా దుర్మార్గం చేసినందువలన ఆ రాళ్ళు కొండలో ఘాట్ రోడ్డు దిగిన బయట అంతా కూడా ఎక్కడ చూస్తే అక్కడ రాళ్ళు. అది ఎప్పుడు ఏం జరిగింది దాన్ని కూడా భవిష్యత్తులో స్పెషలిస్ట్ని పిలిపించి అవి జనాల మీద వచ్చి రోడ్డు మీద పడి రోడ్డు పాడైపోకుండా, జనాల మీద పడకుండా, ప్రాణాలకు ప్రమాదం లేకుండా ఎలా చేయాలో కూడా ఇంజనీర్ల సలహా తీసుకొని భవిష్యత్తులో చేస్తాం. ఇప్పుడు గిరి ప్రదక్షిణ రోడ్డు 2 నెలల్లోనే ఎంత అభివృద్ధి జరిగిందో ఈరోజు ప్రజలందరూ చూస్తున్నారు. అసలు నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, చక్కగా ఇంకా చూడాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇట్లా గిరి ప్రదక్షిణ రోడ్డు ఇప్పుడు ఒకసారి ఎలా జరుగుతుందో ఒకసారి చూస్తే, గతంలో 5 ఏళ్ల వైసీపీ పాలనలో అడవిలాగా ఎలా ఉంది, ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఎన్డీఏ పాలనలో ఏ విధంగా అభివృద్ధి చెందిందో చూడాల్సిన అవసరం ఉంది. 1,80,00,000తో గ్రాంట్తో ఈరోజు గిరి ప్రదక్షిణ రోడ్డు పూర్తి చేస్తున్నాం. దాన్ని ఈరోజు అవసరమైన కాడ కలవట్లు కట్టాం. అందుకే మరి 2 నెలలు పట్టింది. ఇంకో నెల రోజుల లోపే ఈ గిరి ప్రదక్షిణ రోడ్డు పూర్తి చేస్తాం. గిరి ప్రదక్షిణ రోడ్డు పూర్తి చేయబోతున్నాం. గత పాలకులు 3 నెలల్లో చేస్తామని 3 ఏళ్లలో కూడా చేయకుండా 5 ఏళ్ళు అధికారంలో ఉండి కూడా ఒక గిరి ప్రదక్షిణ రోడ్డు పూర్తి చేయాలి, ఒక ఘాట్ రోడ్డు పూర్తి చేయాలి. ఇంకా ఘాట్ రోడ్డు ఇంజనీర్లు వచ్చి, స్పెషలిస్టులు వచ్చి దానికి ఎస్టిమేషన్లు ఇచ్చారు. ఘాట్ రోడ్డు ఇంకా చాలా అంటే ఇట్లా పీక్ హైట్ ఉంది, బస్సులు ఎక్కడానికి కష్టంగా ఉంది, అట్లాగే కార్లు ఎక్కాలన్నా కానీ భవిష్యత్తులో ఇట్లా వెహికల్స్ పైకి వెళ్ళాలంటే కష్టంగా ఉంది. కాబట్టి ఈ మామూలుగా ఏటవాళ్ళు ఎక్కువగా ఉన్న కాడ ఏటవాళ్ళు తగ్గించాలి, వాళ్ళు తగ్గించాలని స్పెషలిస్టులు, ఇంజనీర్లు వచ్చి దాన్ని నిర్ధారించడం జరిగింది. ఇంకా చాలా లోతు తవ్వాలా అంటే వెహికల్స్ స్మూత్గా వెళ్ళే విధంగా చేయాలని చెప్పేసి ఇంజనీర్లు నిర్ణయించారు. దాని ప్రకారం వాళ్ళు పూర్తి చేయకుండా పైన పూర్తి చేసి వదిలేసి వెళ్ళినా పూర్తిగా ఘాట్ రోడ్డు పూర్తి చేయడమే కాకుండా దాన్ని మళ్ళీ తార్ రోడ్డుగా కూడా వేసే బాధ్యత మేము తీసుకున్నాం. అలాగే గిరి ప్రదక్షిణ రోడ్డు బ్రహ్మనాయుడు పొలం దాకా సిమెంట్ రోడ్డు వేసుకొని మిగిలింది గాలి కుదిలేసినా నాకు 1 సెంటు భూమి ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. పట్నంలోని నష్టపేట రోడ్డు, నూజెండ్ల రోడ్డులో సూయేజ్ శానిటేషన్ వాటర్ ప్లాంట్ నిర్మాణ పనులను ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పరిశీలించారు. ప్లాంట్ నిర్మాణ నాణ్యతను, పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పట్న ప్రజల ఆరోగ్య సంరక్షణలో భాగంగా మురుగునీటి శుద్ధి ఎంతో కీలకమని, ఈ ప్రాజెక్టును నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో ఎక్కడా రాజీ పడకుండా ఆధునిక సాంకేతికతతో ప్లాంట్ను సిద్ధం చేయాలని చీఫ్ విప్ జీవి ఆంజనేయులు సూచించారు. నాణ్యత ప్రమాణాలతో ఓవర్ఫ్లో వస్తే బ్రిడ్జ్ మీదుగా పోతాయి, కల్వర్ట్ మీదుగా పోతాయి. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. నేను కూడా అంటే ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా విజిట్ చేశారు. సో వర్షపు నీళ్ళు వచ్చినా, వరదలు వచ్చినా కానీ ఇబ్బంది లేకుండా పక్కకి వెళ్ళిపోతాయి. మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ ఏదైనా వర్షాలు ఎక్కువ వచ్చి ఆ కుంట నిండితే ఆ వెళ్ళి టౌన్ లో పడకుండా అది మళ్ళీ బయటికి మళ్ళించడం, బయట వాగులకి ఓవర్ఫ్లో వాటర్ అటు తీసుకెళ్లే విధంగా మళ్ళీ టౌన్ లో కాలనీల మీద పడకుండా, మక్కన్ నగర్ ఇంకో కాలనీ మీద పడకుండా వేరే వైపు డైవర్ట్ చేయాల్సిందిగా నేను అధికారులను ఆదేశిస్తా ఉన్నాను. అట్లాగే మనం 20 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాం. మనం వినుకొండకి సీవరేజ్ ప్లాంట్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంటే బాగుంటుంది, సీవేజ్ ప్లాంట్ అని చెప్పేసి మనం ఎదురు చూడటం జరుగుతుంది. మనకి వినుకొండకి ఎన్డీఏ పాలన 2 శాంక్షన్ చేయించాం. ఇప్పుడు దానికి నిధులు విడుదల చేయడం జరిగింది. ముట్లకుంట దగ్గర 9,48,00,000తో 5.7 మిలియన్ లీటర్స్ పర్ డే చొప్పున మరి 9.45 కోట్లతో ముట్లకంట కాలనీ దగ్గర, చెక్కవాక దగ్గర 9.8 కోట్లతోటి 5.5 MLD కెపాసిటీ ఉన్నటువంటి STP ప్లాంట్ నిర్వహిస్తున్నాం. కన్స్ట్రక్షన్ దాదాపు 80% పూర్తయింది. మరో 20% జూన్ నెలాఖరికల్లా కంప్లీట్ చేస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. మళ్ళీ వర్షాలు వస్తాయి,
ఇలాంటి ఇబ్బందులు వస్తాయి కాబట్టి నేను అధికారులు కోరుతున్నా వీలైనంత వరకు ఫస్ట్ వీక్లోనే కంప్లీట్ అయ్యే విధంగా టార్గెట్ తీసుకొని పూర్తి చేయాల్సిందిగా నేను కోరుతున్నా. సో ఈరోజు వచ్చినటువంటి వర్షాలకు వచ్చినటువంటి వాటర్ మురుగునీరై దానివల్ల దుర్వాసన ఉంటుంది, దానివల్ల దోమలు ఇలాంటివన్నీ కూడా పెరిగిపోయే ప్రమాదం ఉంది. దాన్ని నివారించడం కోసం ఈరోజు ఈ మురుగునీరుని శుద్ధి చేసి వాటిని వ్యవసాయానికి అగ్రికల్చర్కి వాడుకోవచ్చు. వాటర్ని ఈ సేవరేజ్ ప్లాంట్ ద్వారా ఆ మురుగు వాసన అంతా తీసేసి మొత్తం కూడా ఫిల్టర్ చేసేసి మంచిగా నీరు మంచిగా చేసి బయటికి పంపిస్తుంది. మంచినీళ్ళు తయారు చేసి మురుగునీరుని శుద్ధి చేసేటువంటి ఇవి 2 యూనిట్లు కలిపి 19 కోట్ల రూపాయలు ఈరోజు వెచ్చిస్తున్నాం. వినుకొండ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. వినుకొండ నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరగడానికి వీలు లేదని, అనుమతులు లేకుండా అనధికారికంగా అక్రమ మైనింగ్ జరిగితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సిన్హాను ఆదేశించారు. పెట్రోల్, డీజిల్ కృత్రిమ నియంత్రణలో భాగంగా వినుకొండకు వచ్చిన జేసీ సంజనా సిన్హా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులను కలిసి చర్చించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్రమ మైనింగ్ పై రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని చీఫ్ విప్ జీవి ఆదేశించారు. నియోజకవర్గంలో జరిగే ప్రజా ప్రయోజనాల అభివృద్ధి పనులకు అవసరమైన మట్టి, ఇసుక సరఫరాకు సంబంధించిన అనుమతులు అవకాశం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మైనింగ్కి ఆల్రెడీ కొంతమంది పర్మిషన్ పెట్టారు. అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర 4 monthsగా ఆగింది. ఒకసారి మీరు కూడా ఫాలోఅప్ చేయండి. నేను కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. ఆల్రెడీ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్తో మాట్లాడాము, తొందరలోనే క్లియర్ చేస్తామని చెప్పారు. సో ముందు మైనింగ్ పర్మిషన్, అట్లా మైనింగ్ పర్మిషన్ వచ్చేదాకా అందులో ఎవరైనా సరే అక్రమ మైనింగ్ చేస్తే వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకోవాలి. ఇటు పోలీస్ డిపార్ట్మెంట్, ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా మీరు సమన్వయంతో పనిచేయాలి. అది జేసీ గారు కూడా చొరవ తీసుకోవాలని నేను కోరుతున్నా. మైనింగ్తో కూడా ఆల్రెడీ జేడీ మైన్స్తో కూడా మాట్లాడాను. సో అంటే ఇక్కడ అలాంటి అక్రమాలు జరగకుండా మీరు గట్టిగా చర్య తీసుకోండి. వెహికల్స్ పట్టుకొని సీజ్ చేసేయండి, కోర్టుకు పెట్టండి. పెనాల్టీ కూడా వేస్తారు. సో దాని ప్రొసీజర్ ఏంటో ఏడీ మైన్స్ వాళ్ళు మీరు కూడా సమన్వయం చేసుకొని ఎక్కడ కూడా అక్రమ మైనింగ్ లేకుండా చర్య తీసుకోండి. వైసీపీ పాలనలో చాలా అక్రమ మైనింగ్ చేశారు, అలాంటిది ఇప్పుడు ఈ టైంలో జరగడానికి వీల్లేదు. అలాంటిది నా దృష్టికి వచ్చింది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ పనులకి ఇప్పుడు కొన్ని ఎన్ఆర్జీఎస్ వర్క్స్ శాంక్షన్ అయినాయి, తార్ రోడ్లు అట్లాగే మెటల్ రోడ్స్ శాంక్షన్ అయినాయి. దానికి సోర్సింగ్ ఎట్లా అనేది మీరు అధికారులతో మాట్లాడి, మైనింగ్ వాళ్ళతో కూడా మాట్లాడి టెంపరీ పర్మిషన్ ఏమైనా ఇవ్వచ్చా దాన్ని మీరు పరిశీలన చేయండి. ఇప్పుడు ప్రభుత్వ పనులు ఆగద్దు, ప్రజల అవసరమైనటువంటి రోడ్స్ ఇలాంటివి ఆగద్దు అనేది ఆగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. దానికి ఏదైనా అవకాశం ఉంటే టెంపరీ పర్మిషన్ ఏమైనా మైనింగ్ దగ్గర నుండి తీసుకోవడానికి వీలైతే అది ఒక ప్రపోజల్ రెవెన్యూ మైనింగ్ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని ఏడీ మైన్స్ తో మాట్లాడి అసలు ఈ లిస్ట్ ఆఫ్ వర్క్స్ ఏమున్నాయో తీసుకోమంటానండి. వాటికి పర్మిషన్స్ అప్లై చేయమంటాము మేము. సో ఈ రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఇలాంటి వాటికి కూడా ఈ అక్రమ మైనింగ్ ద్వారా ఈ గ్రావెల్ వెళ్లకుండా మీరు చర్య తీసుకోండి. అలాంటి వాటి మీద మీరు కఠినంగా ఉండండి. సో ఇది కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్తున్నా, మైనింగ్ డిపార్ట్మెంట్ దృష్టి తీసుకెళ్తున్నా. ఈరోజు జేసీ గారు వచ్చారు కాబట్టి వారి మీద కూడా ఈ బాధ్యత పెడుతున్నాం. సో అక్రమ మైనింగ్ జరగకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి మైనింగ్, రెవెన్యూ ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద పూర్తి అప్రమత్తతోటి చేయాలి. అలాగే ప్రభుత్వ పనులు ప్రజల అవసరాలు ఇబ్బంది పడకుండా శాంక్షన్ అయిన వర్కులు లిస్టు తీసుకొని వాటికి ఏ విధంగా మీరు గ్రావెల్ సప్లై ఇవ్వాలో మైనింగ్ వాళ్ళతో మాట్లాడి ఎక్కడో చోట మీ ఇష్టం పర్మిషన్ ఇస్తే టెంపరీ పర్మిషన్ వాళ్ళు గవర్నమెంట్కి డబ్బులు కడతారు, సేనరేజ్ పే చేస్తారు. ప్రజలకు అవసరమైన పనులు ఆగిపోకుండా చూడండి. సో వాళ్ళు అడిగితే ఇది అంటే రోడ్స్ వేయడానికి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా సరే టెంపరీ పర్మిషన్లు ఇచ్చి పర్మనెంట్ కూడా అప్లై చేసిన వాళ్ళకి ఇవ్వండి. అర్హత ఉన్న వాళ్ళకి మైనింగ్ పర్మిషన్లు అర్హత ఉన్న వాళ్ళకి రెవెన్యూ, మైనింగ్ ఇద్దరు అప్రూవల్ చేస్తేనే కదా పర్మిషన్స్ వచ్చేది. టెంపరీ పర్మిషన్స్ కాన్సెప్ట్ మనకి లేదనుకుంటాను. సో అందుకని ఒకసారి ఏడీ మైన్స్ తహసీల్దార్ కూర్చుని దే విల్ డూ ఇట్ అండి విత్ ఇన్. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లాన్స్లో కలుసుకుందాం. నమస్కారం.